నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్ పరిధిలోని 14 పోలీస్ స్టేషన్లు, పోలీస్ గార్డెన్లు విస్తృతంగా మొక్కలు నాటారు. కావలి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిఐ రంగనాథ్ గౌడ్ సిబ్బంది మొక్కలు నాటారు. పర్యావరణాన్ని పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని కావలి డిఎస్పీ వివి రమణకుమారు పిలుపునిచ్చారు. అనగా ఆగస్టు 8వ తేదీ శనివారం రోజున పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి మా యొక్క పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఈ రోజున మన కావలి సబ్ డివిజన్లోని 14 పోలీస్ స్టేషన్ల పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్ కానీ లేదా పోలీస్ క్వార్టర్స్ ప్రెమిసెస్లో కానీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మొక్కలన్నీ కూడా ఈరోజు నాటడం జరిగింది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు మొక్కల యొక్క ప్రాధాన్యత. మొక్క అనేది మనిషి జీవించాలంటే మొక్క అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొక్క అనేది తను కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ని బయటకు వదిలేది. కాబట్టి మనము మనిషి బతకాలంటే, ఏ జీవైనా బతకాలంటే కావాల్సింది ఆక్సిజన్ కావాలి. కాబట్టి ఆక్సిజన్ అంటే ప్రతి మొక్క ఏంటంటే ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని గమనించండి. మీ ఏరియా అంటే మీ యొక్క స్థలాలు కానీ, మీ ఇళ్ళ దగ్గర కానీ, లేదా మీ పెరట్లో కానీ, మీ పొలాల్లో కానీ విరివిగా మొక్కలు పెంచండి. మొక్కలు ఎంత ఎక్కువ పెంచితే మనకి ఆక్సిజన్ అనేది వాతావరణంలో అంత ఎక్కువగా పెరిగింది. ఆక్సిజన్ యొక్క కంటెంట్స్ వాతావరణంలో ఎక్కువ పెరిగిందంటే ఇప్పుడు జీవరాశులకు కూడా ఏంటంటే ప్రాణవాయువు అనేది ముఖ్యం. కాబట్టి జబ్బులు రావటం కానీ అదే ఇలాంటి చాలా తగ్గిపోతుంది. ఏంటంటే వాయు కాలుష్యం అనేది చాలా తగ్గిపోయింది. కాబట్టి మనం వాయు కాలుష్యాన్ని తగ్గించాలంటే మొక్కల్ని విరివిగా నాటాలి. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే వారి యొక్క బాధ్యతగా తీసుకోవాలి. మొక్కలు ఎక్కువగా నాటండి. మన పర్యావరణాన్ని కాపాడటానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. థ్యాంక్ యూ. तेज भाई अनिल भाई ने